మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరొకసారి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యేకమైన నామములు శుభములు. మనమందరం నిలబడి ఉండగా ఒకసారి పరిశుద్ధ గానం జరుద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. Let us turn our books to book of John, Gospel chapter 14 from verse 13. We will read a couple of verses, then we will go to the message. కొద్ది వర్షాలు మనం చదువుకొని ఇక్కడి నుంచి ఆ తర్వాత మనము వర్తమానంలో అడుగు పెడదాం. 13వ వచనం యోహాను సువార్త 14:13 నుంచి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. ఆమేన్. ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్. నిజంగా దేవుడు అంటున్నాడా, మీరు నన్ను ప్రేమిస్తే నా మాటలు మీరు ఆచరిస్తారు, పాటిస్తారు అంటున్నారు. అక్కడే మనం ప్రేమ ఏంటో బయటపడుతుంది. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. లోకం ఆయన చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. తర్వాత మాట చెప్తారు అక్కడ, బీ ఇన్ యూ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 18వ వచనం. మిమ్ములను అనాథలుగా విడువను, మీ యొద్దకు కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి అన్నడు చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక. ఆమేన్. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని. ఏ దినమున? ఈ దినమున. దిస్ ఈస్ ద డే దట్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్. ఆమేన్. ఈ రోజు మనం ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం. ఎక్కడంటే వి ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ హిమ్ అవుట్ సైడ్, బట్ హి ఈస్ ఇన్ యూ. ది వర్డ్ సేస్ హి ఈస్ ఇన్ యూ. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఏమో గట్టిగా రావట్లేదు. ఎక్కడున్నారు? మీలో ఉన్నాడా? ఆయన మీలో ఉంటే ఆయన వాక్యం అయి ఉన్నాడు. ఆ వాక్యము క్రియ చేసేదిగా ఉంటది, అది మహిమపరచబడేదిగా ఉంటది, అది పరిశుద్ధంగా ఉంటది, అది శక్తివంతమైనది, అది బలమైనది అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవముగల దేవాధిపతి నాయన, ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని అందరి రీతిగా సమకూర్చి నీ చిత్తానికి మమ్మల్ని ఇక్కడ రప్పించి నీ కృపచేత ప్రభా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరి దీవించి ఆశీర్వదించి ఓ ప్రభా నీ నామాన్ని గణపరచడానికి మహిమపరచడానికి కీర్తించడానికి ఇద్దరు మరొకసారి మమ్మల్ని సమకూర్చదాన్ని బట్టి నీకు వందనస్తమై ఉన్నాం ప్రభా. ఎదుగో నాయన లేఖన భాగం చదువుండగా చదవబడిన భాగంలో వచ్చి ప్రభా ఈ దినం నా స్థానం నాకు తెలియచేయమని ప్రాధేయపడుతున్నాం ప్రభా. మాకు ఇచ్చిన వాగ్దానం మాకు తెలియజేయమని ప్రాధేయపడుతున్నాం. ఓ ప్రభా నిన్ను పరిపూర్ణంగా కనుగొంటకు మా సహాయం దయచేయండి. ఓ ప్రభా నేడు మేము మిమ్మల్ని సంఘంలో వెతుకుటలేదు ప్రభా, నేడు మిమ్మల్ని మేము లోకంలో వెతుకులేదు ప్రభా, నేడు మిమ్మల్ని కేవలము మా లోపల మాత్రమే వెతుకుతున్నాం ప్రభా. మా లోపల నిన్ను మేము కనిపెట్టుకు మా సహాయం దయచేయమని, నీ ఆత్మ మాకు సహాయం దయచేయండి, నీ కృప మాకు సహాయం దయచేయండి, నీ వాక్యపు లోతులు మాకు సహాయం దయచేయండి, నీ లేఖన మర్మము మేము గ్రహించుటకు మా ఎడల ప్రభా నువ్వు శక్తి బలము దీవెన ఆశీర్వాదం గలవాడై ఉండగా నిశ్చయంగా ఈ దినము మేమెవరో మేము ఎరిగి కడిచి బహుబలవంతులుగా నీ చేత ఆశీర్వదించబడి మేము తిరిగి వెళుదాము గాక. అట్టి కృప మీరు మాకు ఇచ్చారని నమ్ముతూ జీవము కలిగిన యేసు క్రీస్తుని ఉన్నతమైన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంగా అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక మాట చెప్తున్నా, ఏదో మాట వరుస కూర్చోమన్నా మిమ్మల్ని. మీకు నుంచోవాలనిపిస్తే మిమ్మల్ని ఎవరు ఆపేది లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఆటంకం ఉండకూడదు, మిమ్మల్ని కూర్చోబెట్టడం జరిగినది. ఆమేన్. మరి దేవుని చిత్తమైతే వాస్తవంగా గత రాత్రి చెప్పాలనుకున్న వర్తమానం ఇప్పుడు చెప్తూ ఉన్నా. మరి ప్రభు చిత్తమైతే ఒక చిన్న వర్తమానం ఉంది, ఎక్కువసేపు తీసుకోకపోతే బహుశా 15 నుంచి 20 నిమిషాలు ఉంటుందేమో, అంతవరకే ఉండొచ్చు. ఏంటి వర్తమానం పేరు? నా నామమున. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నా, వాట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ది డే? ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం చెప్తా. చాలా మందికి ఒక అలవాటు ఉన్నది, పోయిన సంవత్సరము అంటే డిసెంబర్ 25 గుర్తుంది ఎవరికన్నా? గుర్తుందా? డిసెంబర్ 25
అయిపోయింది నిన్న అయిపోయింది, అది చెప్తున్నాను. డిసెంబర్ 25 రాత్రి చాలా మంది ఏం చేస్తారంటే చర్చికి వెళ్ళి ఒక చిన్న అట్ట ముక్క తెచ్చుకుంటారు. ఆ అట్ట ముక్క మీద ఏముంటుంది? ఒక వాగ్దానం ఉంటుంది. ఆ వాగ్దానం చూసి అది ఎప్పుడెప్పుడు దొరుకుద్దా అని 31st ఉదయం నుంచి రాత్రి వరకు ఎతుకుతానే ఉంటారు ఆ కారు కోసం. నిజమేనా కాదా? అయితే నేనేమంటున్నానంటే, దేవుడు నీకు ఒక్క వాగ్దానం ఇవ్వలా, వాగ్దానాల పుస్తకం ఇచ్చున్నాడు. ఇట్స్ ఎ బుక్ ఆఫ్ ప్రామిసెస్. ఇట్స్ ఎ బుక్ ఆఫ్ ప్రామిసెస్. అయితే నువ్వేం చేస్తున్నావు అంటే దానిలోంచి ఏదో ఒకదాన్ని తీసుకుంటున్నావు. అయితే ఈ రోజు నువ్వు నిజంగా నీకు బైబిల్ కానీ అర్థమైతే, బైబిల్ లోతుగా అర్థమైతే, బైబిల్ యొక్క జ్ఞానముగా నీకుంటే, నీకు పరిశుద్ధాత్మ కానీ తెలుసుంటే, నీకు సంగతి జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు అంటున్నాడు, నా నామములో నన్నేమి మీరు అడిగినని మీకు ఇచ్చేదాను. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ వన్ ప్రామిస్ ఆఫ్ ద బుక్, ఇట్స్ అబౌట్ ఆల్ ద ప్రామిసెస్ విచ్ వాస్ రిటన్ ఇన్ ద బుక్. అది ఏదో ఒక్క వాగ్దానం గురించి దేవుడు మాట్లాడటం లేదు. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానము. Let me tell you one more thing today. If really believe, let me tell you one more thing today. నువ్వు నిజంగా నమ్మితే నీకు సంగతి చెప్పను. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ప్రామిసెస్ విచ్ వాజ్ రిటన్ ఇన్ దిస్ బుక్. ఈ పుస్తకంలో రాసిన వాగ్దానాల గురించి దేవుడు మాట్లాడటల్లా. నా నామంలో మీరు ఏం అడిగినా. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ ఇస్ మోర్ దాన్ ఎ బుక్ ఆఫ్ ది ప్రామిసెస్. దానికి ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయని వాటిని కూడా దేవుడు నీకు ఇవ్వగలడు. నిజమేనా? ఆర్ ఏబుల్ టు బిలీవ్ ఇట్? నమ్మగలరా అంటున్నా. ఒక చిన్న మాట. బైబిల్లో ఎక్కడైనా యేసుక్రీస్తు వస్త్రములు ముట్టుకుంటే స్వస్థత వస్తుందని రాస్తున్నదా? లేదు. మరి ఆ సహోదరి వస్త్రం ముట్టుకుని స్వస్థ ఎలా పొందుకున్నది? It was not written in the Bible, but by faith she is able to receive the power and virtue from God. అయితే ఆమె ఏం చేసిందంటే, ఆమె కలిగి ఉన్న విశ్వాసం బట్టి బైబిల్లో అది రాయబడకపోయినా ఆమె విశ్వాసం ఏం చేసిందంటే, బైబిల్ కన్నా ఎక్కువ శక్తిని ఆయన నుంచి పొందుకున్నది, ఆయన నుంచి బలం పొందుకుంది, ఆయన నుంచి ఆశీర్వాదం పొందుకున్నది, ఆయన నుంచి స్వస్థత పొందుకున్నది. కారణం ఏంటి తెలుసా? ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ ఫైట్. కేవలము ఆమె కలిగి ఉన్న విశ్వాసం బట్టి. ఆమేన్. టుడే ఐ వాంట్ టెల్ యు వన్ థింగ్. అయితే ఈ రోజు నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, యేసుక్రీస్తు అంటున్నాడు, కేవలము నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆమేన్. టుడే ఐ యామ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద ఫెయిత్ ఆఫ్ మస్టర్డ్ సీడ్ సైజ్. ఆవగింజంత విశ్వాసం ఉంటేనే నువ్వు పర్వతాలు గడపచ్చు. Is right? You are able to move the mountains by the faith of God, which is the size of a mustard seed. ఆవగింజంత విశ్వాసం నువ్వు పర్వతాలు కదపచ్చు. అయితే ఈ రోజు నేను మాట్లాడుతున్నాను, ఆవగింజంత విశ్వాసం నాకు వద్దు. I want more. నాకు ఇంకా ఎక్కువ కావాలి. ఆవగింజంత విశ్వాసం అంటే యేసుక్రీస్తు బైబిల్లో చెప్పిన ప్రతి ఒక్క వాగ్దానము నువ్వు నెరవేర్చగలవు. అయితే ఈరోజు నేనేమంటున్నానంటే, నీకు అంతకన్నా ఎక్కువ విశ్వాసం దేవుడు ఇచ్చాడు. రియల్లీ లవ్ ది బైబిల్. నువ్వు బైబిల్ నిజంగా ప్రేమిస్తావా? దేవుడు నిజంగా ప్రేమిస్తావా? అయితే దేవుడు చెప్పిన మాట ఒకటి జ్ఞాపకం చేస్తా. ఆయన అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేసిన కార్యముల కన్నా, అంటే దేవుడు ఈ బైబిల్లో చేసిన కార్యముల కన్నా, those who believes in me, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఇంకా ఎక్కువ కార్యములు చేస్తాడు, దీనికన్నా బలమైన కార్యములు చేస్తాడు, ఇంకా శక్తివంతమైన కార్యములు ఆయన చేయగల సమర్థుడై ఉన్నాడు. Let me tell you one secret now. అయితే మీకు ఒక మర్మం చెప్పనేయండి. ఆయన ఏం చెప్తాడో తెలుసా? ఈ బైబిల్లో ఆయన ఉన్నప్పుడు, ఆయన జీవించున్నప్పుడు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, వాక్యం శరీరంగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసిన కార్యములు కాదు. ఆయన అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు, అనగా నేను ఎవరైతే ఉన్నానో, ఎవడైతే నాలో ఉన్నాడో వాడు నేను చేసిన వాటికన్నా ఇంకా ఘనమైన కార్యములు చేసేవాడిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అడగచ్చావు ప్రశ్న? ప్రైజ్ ది లార్డ్. అడగచ్చావు ప్రశ్న? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్తారా? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పగలవా? నేను చెప్ప రహస్యము. ఆయన యెరూషలేములో లేడు, ఆయన జెఫర్సన్విల్లో లేడు, ఆయన బయట ఎక్కడ లేడు, ఆయన ఏ చర్చిలో గుడారంలో లేడు. He want to come inside of you.
ఈ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నీ లోపలికి రావాలని ఆశపడుతూ ఉన్నాడు. నా యందు ఎవరైతే నమ్మకం ఉంచారో, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో, నేను వారిలో ఉన్నానంటున్నాడు. Let me tell you, ask anything in my name. నేనేం చెప్పాను అర్థమైందా మీకు? ఏమర్థమైంది చెప్తా. ఒక మాట. Let me tell you one thing. ఆయన అంటున్నాడు, whatever you ask in my name. ఎప్పుడు అడుగుదాం? ఎప్పుడు అడుగుదాం? వినపడలేదు. ఇంకా మీరు అడుగుతాని దగ్గర ఉన్నారు. ఇంకా అడుగుదాం అనుకుంటున్నారు. నువ్వు అడిగే స్థితిలో కాదు, నువ్వు అడిగి నమ్మకం ఉంచి దాన్ని పొందుకునే స్థితిలోకి ఇప్పుడు నువ్వు రావచ్చున్నావు. You must come into that fight. See, let me tell you, if whatever the desire inside of your heart, whatever the desire which is right in the sight of God, it will come past to you. నీ హృదయంలో నువ్వు ఏ ఆశ తలంపు కలిగి ఉన్నప్పటికీ అది వాక్యానుసారం అయితే, అది సరైనదైతే ఇప్పుడే దేవుడు అది నీకు ఇచ్చును గాక. Do you believe it? Whatever it is, you just ask in the name of Jesus Christ. Praise the Lord. ఏమడుగుదాం దేవుణ్ణి? Let me tell you, don't ask God easy things. Don't ask God small things. దేవుణ్ణి సులభమైనవి అడగద్దు. ఏమడుగుదాం? దేవుణ్ణి చిన్న చిన్నవి అడగద్దు. కొంచెం గట్టిగా గట్టిగా. నువ్వు ఆయన ఎక్కువ కనపరచాలంటే నువ్వు ఆయన పెద్ద అడగాలి. But because of our narrow mindedness, we are not asking big things. But he is able to give. If you open your heart, then he will step inside of your heart. Then you are able to ask big things. And at the same time, because by your faith, you will receive it. నీవు నీ మనసుతో ఆలోచిస్తే నీకు పెద్ద ఏమి దొరకవు. అందుకే నేనేమంటానంటే నీ హృదయం తెరిచి, ప్రభా నువ్వే లోపలికి రా. Lord, step inside of my heart. దేవా నీవు కానీ నా హృదయంలోకి అడుగు పెట్టినట్టయితే నీకు ఏం అడగాలో తెలుస్తుంది. నీకు దేవుణ్ణి ఏం అడగాలో తెలుస్తుంది. Let me tell you one thing. Nobody is not able to give you Holy Spirit. No prophet is not able to give you Holy Spirit. No apostle can able to give you Holy Spirit. But God only. So అయితే ఇక్కడ చూడండి, ఏ పరిశుద్ధుడు, ఏ ప్రవక్త, ఏ అపోస్తలుడు, 5 రకాల పరిచయలు, సువార్తికుడు గాని, కాపరి గాని, ఉపదేశకుడు గాని ఏ ఒక్కడు నీకు పరిశుద్ధాత్మ ఇవ్వలేడు. భూమి మీద ఏ మనిషి పరిశుద్ధాత్మ ఇవ్వలేడు. కాబట్టి ఈ రోజు మనం దేవుణ్ణి ఏదైనా పెద్దది అడగాలంటే, ఘనమైనది అడగాలంటే, అడగటానికి నీ దగ్గర ఒక అంశం ఉన్నది. ఆ అంశం పేరు ఏమడుగుదాం దేవుణ్ణి? ప్రభా నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు ఆస్తి ఇవ్వు, నాకు కొండ ఇవ్వు, ఇల్లు ఇవ్వు, పొలం ఇవ్వు. ఇది కాదు. ఆయన ఏమడగలరు తెలుసా? లార్డ్ గివ్ మీ హోలీ స్పిరిట్. లార్డ్ గివ్ మీ హోలీ స్పిరిట్. ఆయన ఏమడుగుతున్నాడంటే, వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ ఐ విల్ గివ్ యు. ఇట్ షల్ బి గివెన్ టు యు. నువ్వు అడిగితే నీకు ఇవ్వబడుతుంది. అయితే నేను అంటున్నాను, అన్నిటికన్నా ఉన్నతమైనది నువ్వు అడిగితే చిన్నయ్య నీ దగ్గరికి వస్తుంది. Praise the Lord. చూడండి, సొలొమోను ప్రార్థన చేసేటప్పుడు ఎలా తెలివిగా అడిగాడు తెలుసా? ప్రార్థన చేయమంటే సొలొమోను అంటున్నాడు, ప్రభువా నీ ప్రజలను పరిపాలించడానికి నాకు నీ జ్ఞానం ఇవ్వు. Is that right? ఎందుకు అడిగాడంటే అప్పటికి పరిశుద్ధాత్మ లేడు, ఇంకా రావలసి ఉన్నాడు. యెహోవా ఆత్మ వచ్చిపోవటం ఏమన్నది, పరిశుద్ధాత్మ నిలిచి ఉండటం లేదు. అందుకని ఏమడిగా, నీ జ్ఞానం నాకు ఇవ్వు. ఇప్పుడు యెహోవా జ్ఞానం పొందుకున్న వ్యక్తిని దేవుడు ఆర్థికంగా, ఆత్మీయంగా అన్ని రకాలుగా దీవించాలి. నాకు ఆస్తి వల్ల, నాకు రాజ్యం వల్ల, పెద్ద రాజ్యం ఇవ్వు, ఎక్కువ మంది సైన్యాన్ని అడగల. ఏమడిగా, నీ జ్ఞానం నాకు ఇవ్వు. ఈ రోజు నువ్వేం అడగాలంటే, ప్రభువా నాకు నీ జ్ఞానం కాదు, నీ ఆత్మ నాకు ఇవ్వు.
నీ ఆత్మ నాకివ్వు. ఎందుకని ఆత్మ నాకు ఇవ్వాలి అడగాలంటే, ఆత్మే ఈ దినం నీకు జ్ఞానం ఇచ్చేవాడు, ఆత్మని నడిపించేవాడు, ఆత్మ నీకు మార్గదర్శి, ఆత్మ నీకు దిక్సూచి. హోలీ స్పిరిట్ ఈస్ ది కంపాస్ ఇన్ యువర్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు చర్చికి ఎందుకు వచ్చావో తెలుసా? రాత్రి మనం మాట్లాడుకున్నాం. యు డిడ్ంట్ కేమ్ హియర్ టు సీ ఎనీథింగ్ విచ్ వాస్ ఇన్ ద చర్చ్, బట్ యు కేమ్ హియర్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. నువ్వు సంఘానికి ఎందుకు వచ్చావంటే, ఆ పక్కనే ఉంది, ఈ పక్కనే ఉంది, చుట్టుపక్కలే ఉంది, వాడెవడు ఈడెవడు, ఆ డ్రెస్ అండ్ ఈ డ్రెస్ అండ్ చుట్టానికి కాదు. మనం ఎందుకు వచ్చామంటే పరిశుద్ధాత్మని పొందుకోవటానికి. టు రిసీవ్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నువ్వు పొందుకోవడానికి ఇక్కడికి వచ్చున్నావు. ఎప్పుడైతే నువ్వు ఆత్మను పొందుకునే దాని మీద దృష్టి పెట్టావో, మిగతా వాటి మీద you are able to keep your sight. నువ్వు దాని మీద దృష్టి పెట్టలేవు. కారణం ఏంటంటే, your heart is desiring Holy Spirit. Praise the Lord. Let me tell you, I know some people are there, those who are affected by the diabetic. Yeah. ఇక్కడ ఉన్న వాళ్ళు కొద్దిమంది షుగరు వాటితో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను ఇదే నమ్మమాట మిమ్మల్ని కూడా. అయితే ఒక మాట చెప్తా. ద ప్రాబ్లమ్ విత్ డయాబెటిక్ పేషెంట్స్, ఆ డయాబెటిక్ పేషెంట్స్ కొన్ని సమస్య ఏంటి తెలుసా? వెన్ ద సీ స్వీట్స్, వాళ్ళు ఆ స్వీట్లు చూసినప్పుడు automatically they will connect to it, because their body desires it. నిజమేనా? వాళ్ళ శరీరం ఏంటంటే ఆ తీపి పదార్థాన్ని కోరుకుంటుంది. Praise the Lord. Amen. If you really a genuine true Christian, నువ్వు ఒక నిజమైన క్రైస్తవుడు అయినట్లయితే, ఆ షుగర్ పేషెంట్కి స్వీట్ చూడగానే అబ్బా నాకు దొరికిందిరా ఈ రోజు అని బాడీ లాగేస్తే తీసుకెళ్ళిపోతా ఉంటుంది. చూడండి, అది హాని చేసేది, ఆయన శరీరం లాక్కని పోతుంది. పరిశుద్ధాత్మ నీకు మేలు చేసేది. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నీవు పరిశుద్ధాత్మకి ఆకర్షించబడాలి, వాక్యానికి ఆకర్షించబడాలి, ప్రార్థనకి ఆకర్షించబడాలి, సంఘములకు ఆకర్షించబడాలి. So let me tell you one thing. What is the beauty of the church? What is the beauty of the church? The character of the believer is the beauty of the church. Not the decoration of the church, but the beauty of the church is the character of the believer. సంఘంలో ఏది అందమైనదంటే, మనం చేసి అలంకరణ కొట్టిన పెయింట్లు పెట్టిన ఏది వస్తువు కాదు. విశ్వాస యొక్క ప్రవర్తన సంఘానికి అందమై ఉన్నది. why? ఎందుకో తెలుసా? విశ్వాస అనేవాడు ఆత్మచేత నింపబడి ఉన్నవాడు, దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఉన్నవాడు, ఆయన యొక్క ప్రభావం కింద నడిచేవాడు, ఆయన యొక్క ఆత్మను మోసుకొని పోయేవాడు, వాక్యమును మోసుకొని పోయేవాడు, ప్రార్థనలు నడిచేవాడు, తనను దినదినము సరి చేసుకునేవాడు. Praise the Lord. Amen. Can I ask you a question? ఎందుకు చర్చికి వెళ్ళాలి? God wants you to go to church. దేవుడు నిన్ను సంఘానికి వెళ్ళమని కోరుతున్నాడు. నువ్వు సంఘానికి వెళ్ళాలని కోరుతున్నాడు. నువ్వు సంఘంలో ఉండాలని కోరుతున్నావు. అండ్ he wants to manifest something to you through his word. ఎందుకంటే నువ్వు సంఘానికి వచ్చినప్పుడు, Praise the Lord. సంఘానికి వచ్చినప్పుడు దేవుడు తన వాక్యంతో నీతో ఏదో వ్యక్తిగతంగా మాట్లాడి ఆశపడుతూ ఉన్నాడు. He wants to talk to you personally. He wants to meet you personally. Amen. He wants to meet you in your heart. నువ్వు సంఘానికి వచ్చినప్పుడు దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన వ్యక్తిగతంగా దర్శించాలనుకుంటున్నాడు. నీ కొరకు బైబిల్లో దాచిపెట్టిన మర్మాన్ని ఆయన నీకు బయలుపరచాలనుకుంటున్నాడు. ఆయన ఏమై ఉన్నాడో, నీ విషయాన్ని ఏమి చేయనై ఉన్నాడో నీకు తెలియజేయడానికి ఆయనకి రమ్మంటున్నాడు. Praise the Lord. See, through some move that is making. చూడండి, ఈరోజు సంఘములో దేవుడు ఉన్నాడు. Is that right? Let me tell you, what is church? సంఘం అంటే ఏంటి? కుటుంబాలు. కుటుంబం అంటే ఏంటి?
వ్యక్తులు. ఇప్పుడు దేవుడు ఒక కదలిక ఎక్కడ ఉందంటే సంఘములో ఉన్నదంటున్నాడు. నేనంటే సంఘం అంటే కుటుంబం, కుటుంబం అంటే వ్యక్తులు, వ్యక్తులు అంటే నేను. ఇప్పుడు దేవుడి కదలిక ఎక్కడ? బయట కాదు. He doesn't want to live outside of this church. At the same time, he doesn't want to live between the concrete. ఈ కాంక్రీట్ స్తంభాల మధ్యలోను లోకంలోను దేవుడు జీవించడానికి ఇష్టపడేటల్లా. ఇదిగో నేను బలి అర్పణ కోరలేదు, కానీ ఒక శరీరం అమ్మొచ్చుతుంది. He needs a body to step inside. ఆయన లోపలికి రావటానికి, అడుగు పెట్టడానికి, ఒక వ్యక్తి లోపల రావటానికి, నువ్వు విశ్వాసం ఉంచాలంటే విశ్వాసం లోపల రావటానికి దేవుడికి ఒక శరీరం కావాలి. ఆమేన్. చూడండి, యేసుక్రీస్తు when he was on this earth, then he said, I don't have any house. ఆయన భూమి మీద ఉండగా అంటారా, నాకు ఏ ఇల్లు లేదు. నక్కలకి బొరియలు ఉన్నాయి, పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు. ఇప్పుడైతే ప్రభువా, అప్పుడు నాకు తెలియదు, అప్పుడే అక్కడ ఉన్నానో లేదో నాకు తెలియదు. ఇప్పుడైతే, ఈ రోజైతే, ఈ జనవరి 1, 26, ఇదిగో ఇప్పుడైతే నేను ఇక్కడున్నాను ప్రభా. ఐఎమ్ హియర్ లార్డ్. Praise the Lord. See, through some move that is making. ఈ రోజు సంఘములో దేవుడు తన యొక్క కదలిక ద్వారా ఆయన కార్యములు చేస్తున్నాడు. I don't know how many of you are sick today. I don't know how many of you sick in the night. But let me tell you, there is a healer among us. రాత్రి ఇక్కడ ఎంతమంది ఇబ్బంది పడ్డారో తెలియదు, ఎంతమంది బాధపడ్డారో నాకు తెలియదు. అయితే ఒక మాట చెప్తా, మన మధ్యలో స్వస్థపరిచేవాడు ఉన్నాడు. There is a healer walking in the town. పట్టణంలో స్వస్థపరిచేవాడు తిరుగుతూ ఉన్నాడు. Are you able to see him? మీరు ఆయన చూడగలిగారా? ఎక్కడా? ఆయన పట్టణంలో లేడు, ఆయన చర్చిలో లేడు, సంఘంలో లేడు, గుడారంలో లేడు. ఎక్కడా? నక్కలకి బొరియలు ఉన్నాయి, పక్షులకి గూళ్ళు ఉన్నాయి. ఆయనే అంటున్నాడు, నాకు బొరియలొద్దు, నాకు గూళ్ళొద్దు, మానవులకంటే ఇల్లొద్దు, నాకు మానవుడే నివాసముగా కావాలి. I want to dwell in your heart. Praise the Lord. Amen. See, if you fail to go to the church, you will miss seeing something. నువ్వు సంఘానికి వెళ్ళకపోతే నువ్వు దేవుడు చేసే ఆ గొప్ప కార్యాన్ని చూడటం తప్పిపోతావు. ఎందుకు చర్చికి వెళ్ళాలి? To see the works of God, not in the church, but in me. నేను సంఘానికి వెళ్తాను ఎందుకంటే సంఘంలో దేవుని ఎవరు స్వస్థపరచాలని చూడటానికి కాదు, ఆయన నా లోపల అద్భుతం చేయటానికి. Because I want to submit myself to God. నన్ను నేను దేవుడికి సమర్పించుకున్న కారణము చేత దేవుడు నా లోపల అద్భుతాలు చేస్తాడు, ఆయన ఆశ్చర్యం చేస్తాడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేస్తాడు, ఉన్నతమైన కార్యములు చేస్తాడు. ఆయన కృప చేత, శక్తి చేత, బలము చేత, ఆయన బాహుబలము చేత, ఆయన కుడి చేయి చాపడం చేత. Praise the Lord. And I want to tell you one more thing tonight. See, whatever you ask the Father in my name, that will I do. Praise the Lord. Did you ever realize what that means? We have read so many times this verse. But there is a secret, there is a mystery, the greatest mystery which was inside of that verse. నువ్వు చాలాసార్లు బైబిల్లో ఈ వాక్యం చదివించుడు, నా నామములో ఏదైనా దేవుడు ఇస్తాను, నా తండ్రిని నా నామములో ఏదైనా ఇస్తానన్నాడు, చాలాసార్లు చదివి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక మాట ఉన్నది, నీవు దానిని గ్రహించగలిగితే, did you ever realize what that means? దాని ఒక ఉద్దేశం గ్రహించగలిగితే, you realize if you go before God in the name of Jesus, మనము యేసుక్రీస్తు నామములో దేవుడి ముందుకు వెళ్ళినప్పుడు
It's just the same as Jesus. Is that right? Praise the Lord. నువ్వు దేవుని నామములో దేవుని దగ్గరికి యేసుక్రీస్తుని వెళ్ళినప్పుడు then it is not you. It's him in you. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని ప్రార్థన చేయడం ప్రారంభించావో అది నువ్వు కాదు. నీలో ప్రార్థన చేసేవాడు ఆయనే, నీలో ఉన్నవాడు ఆయనే, వాగ్దానం ఇచ్చినవాడు ఆయన, నీ తరపున ప్రార్థన చేసేది ఆయనే. బైబిల్ చెప్పట్లేదా నీ తరపున పరిశుద్ధాత్ముడే మూలుగుతూ ఉన్నాడు. The Holy Spirit is groaning behalf of you because you doesn't know how to pray to God. That's why he came down. That's why he stepped inside of you. So he is praying behalf of you. నీకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కాబట్టి ఆయన దిగివచ్చి ఆయన లోపలికి వచ్చి ఆయన నీ తరపున నీ గురించి మళ్ళా ఆయనకే ప్రార్థన చేస్తున్నాడు. So what does it mean? నువ్వు గ్రహించవా? It is not me praying anymore. So when I am on my knees, from then it is not me, it's him in me. So I'm not praying anymore. ఎప్పుడైతే నేను నా మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించానో ఇక అప్పటి నుంచి నేను కాదు. ఇట్ ఇస్ నాట్ మీ ప్రేయింగ్ ఎనీమోర్. ఇక ప్రార్థించేది నేను కాదు. దెన్ హూ ఇస్ ప్రేయింగ్? వినపడలేదు నాకు. చూడండి, whenever I go to any house, when I visit any believer, I would look to say only one thing to them: pray together. ఒకటే మాట ఏం చెప్తాను? కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయండి అని చెప్తాను. రాత్రి చర్చిలో కూడా అదే సాక్షాలు కూడా ఉన్నారు. ఎప్పుడైతే కుటుంబం అంతా ప్రార్థన చేస్తా ఉన్నారో, నేనంటున్నా ఇప్పుడు కుటుంబం అంతా ప్రార్థన చేయటల్లా. When you are on your knees, that means that is not you anymore. He is in you, so you are not praying. At the same time, your family is not praying. He is in the family that is praying. So if you realize that, then you don't miss any prayer. నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబం అంతా వచ్చి మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం ప్రారంభించారో, ఒక్కొక్కరు చేతులు పట్టుకొని మీరు ప్రార్థన చేశారో, ఆ ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ ఈ వ్యక్తి కానీ బలహీనంగా కానీ ప్రార్థనలో ఉంటే, నువ్వు ఎప్పుడైతే చేపెట్టుకొని ప్రార్థన చేస్తున్నావో ప్రార్థన చేసేది నువ్వు కాదు. ఇస్ ఇట్ రైట్? నీలో క్రీస్తు ఉన్నాడు. నీ భర్త నీ భార్య బలహీనంగా ఉంటే నువ్వు కూడా చేపెట్టుకొని ప్రార్థన చేస్తాంటే, నీ ప్రార్థనలో యథార్థత ఉంటే, నీ ప్రార్థనలో సత్యం ఉంటే, నీ ప్రార్థనలో ఆత్మ ఉంటే, ఆ ప్రార్థన చేసేది నువ్వు కాదు. కాబట్టి నువ్వు ఎవరు చేపట్టుకున్నావో వాళ్ళ లోపలికి అదే క్రీస్తు రావాల్సి ఉన్నాడు. వారి బలహీనతలు పోవాల్సి ఉన్నాయి, వారి బంధకాలు పోవాల్సి ఉన్నాయి, దురాత్మ శక్తులు పోవాల్సి ఉన్నాయి, బాధలు పోవాల్సి ఉన్నాయి, వ్యాధులు పోవాల్సి ఉన్నాయి, శోధలు పోవాల్సి ఉన్నాయి. ఎందుకంటే క్రీస్తు వచ్చాక అది అక్కడ ఉండలేవు. You know why we need a family altar? To bring Christ down. To bring Christ into the family. To bring Christ into your heart. ఎందుకు మన కుటుంబ బలిపీఠాలు కావాలంటే క్రీస్తు కిందకి దిగి రావాలి. ఆమేన్. క్రీస్తు మన ఇళ్లలోకి రావాలి. క్రీస్తు మన కుటుంబంలోకి రావాలి. అక్కడ దాకా చాగిపోదు. క్రీస్తు ప్రతి వ్యక్తి లోపలికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. See, let me tell you. యేసుక్రీస్తు వాగ్దానం ఇచ్చి ఆయన ఏమన్నాడంటే, నా నామంలో మీరు ఏదైనా మీకు ఇస్తా అని వాగ్దానం ఇచ్చాక ఆయన చెప్పిన పని ఏంటంటే, ఇదిగో నేను మీకన్నా ముందుగా పైకి వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా? టు ప్రిపేర్. Praise the Lord. I go to prepare a place for you. ఎంతమందికి అర్థమైంది? మీకు అర్థమైతే ఇలాగుంటారు. నువ్వు ఒకవేళ వస్తే నీకు పైన ప్లేస్ రెడీ చేస్తాను అలా ఆయన. It assurance is giving. I go to prepare a place for you. Is mentioning specifically, is pointing a finger towards you and says that I am going to prepare a place for you.
So there is no way to go to the heaven by chance. It's a predestination. నువ్వు ఏదో పొరపాటులోనూ అటు ఇటు పోతానో పరలోకం వచ్చే అవకాశమే లేదు. పరలోకం రావటం అంటే దేవుడు యొక్క ఉద్దేశం. అది ఆయన ముందే అంటాడు, ఐ గో టు ప్రిపేర్. నేను మీకన్నా ముందుగా వెళ్ళి నీ కొరకు స్థలము సిద్ధపరిచి వచ్చేదాను. అంటే ఆయనకి నా మీద ఎంత నమ్మకం అంటే, నేను మళ్ళా వచ్చి నేను తీసుకుపోతా, నీ కొరకే నేను పై రెడీ చేయడానికి వెళ్తానా. ఇట్స్ గివింగ్ మీ ప్రామిస్, ఇట్స్ గివింగ్ మీ అష్యూరెన్స్. But let me tell you one thing, I never asked him for any place in the heaven. But it was a promise for him, for me, from him. నేను దేవుణ్ణి ఎప్పుడు నాకు పరలోక రాజ్యంలో ఒక స్థలము కావాలని అడగల. అయితే ఆయన నన్ను ప్రేమించి, when he did it before the foundation of the world, దేవుడు నన్ను ఎప్పుడు ప్రేమించాడు? వినపడలా? అందరూ చెప్పలేరా? ఎవరిని ప్రేమించారో వాళ్ళు చెప్పడం అందరూ వద్దు. అయితే ఆయన వాగ్దానం ఎవరికి ఇచ్చాడంటే, జగత్తు పునాది వేయబడడానికైనా ముందుగా ఎవరిని ప్రేమించాడో ఆయన వారికే వాగ్దానం చేశాడు. Praise the Lord. So let me tell you one thing today. పైన నీకు కావాల్సిన వాగ్దానాలన్నీ ఆయన ఇచ్చేశాడు. You don't need to ask anything for that which was in heaven. పరలోకంలో ఉన్న వాటి గురించి నువ్వు అడగాల్సిన పని లేదు. నా తండ్రి ఇంట అనేకం ఉన్నాయి. సో నీకు ఒకటి రెడీ చేస్తున్నా, అది ఆయన లోపల. ఏమా అక్కడ మరణించావు, మనం అడగల, ఆయన ఇచ్చాడు. నిత్యత్వం, there is no beginning of the heaven, there is no ending of the heaven. So it was eternity like a circle. అది ఒక వృత్తం లాంటి, దానికి ఒక ప్రారంభం లేదు, పరలోకానికి ఒక ముగింపు లేదు. దేవుడు దాన్ని నాకు ఇచ్చాడు. నేను అడగల, ఆయన నాకు ఇచ్చాడు. నిత్యత్వం నేను అడగల, ఆయన నాకు ఇచ్చాడు. థియోఫనీ నేను అడగల, ఆయన నాకు ఇచ్చాడు. ఎత్తబడి అడగల, ఆయన నాకు ఇచ్చాడు. అన్ని దేవుడే వాగ్దానాలు చేశాడు. అయితే ఇప్పుడు ఆయన అన్ని ఇచ్చాక, then why is asking me, whatever you ask in mine I shall give it to you. అన్ని ఆయన ఇచ్చేశాడు. ఇచ్చేశాక ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు? నా నామం లేడో మీకు ఇస్తాను. Praise the Lord. Amen. See, one of these great days God will come, he will manifest his church. We will be heir to all things then. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆయన రెండవ రాకడలో కిందకి దిగి వచ్చాడో, ఆయన పరలోక రాజ్యంలో నీకు ఏదైతే ఇస్తానని చెప్పాడో ప్రతి ఒక్క వాగ్దానానికి నీవు అప్పటి నుంచి వారసుడు అవుతావు. నువ్వు వారసుడు అవుతావు. Praise the Lord. Amen. Let me tell you. So he has given all the promises which was of heaven. So he doesn't ask anything about them. నువ్వు పరలోకంలో ప్రే యొక్క వాగ్దానం గురించి అడగాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు అవన్నీ నీకు వాగ్దానం చేసేస్తున్నాడు. You just have to receive the Holy Spirit. If you are able to receive the Holy Spirit, then you will possess all the promises which was written for the heaven. పరలోకం కొరకు నీ కొరకు రాయబడిన ఏదైతే వాగ్దానం ఉన్నదో, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే వాటన్నిటిని స్వతంత్రించుకుందువు. Praise the Lord. See, God don't take great denominations apart, but he takes individuals apart to speak with them. Amen. దేవుడు గొప్ప గొప్ప సమూహాలతో మాట్లాడటం లేదు. ఈ రోజు దేవుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. That's why he is so busy today. ఆ కారణం చేత దేవుడు చాలా బిజీగా ఉన్నాడు ఈ రోజు అంటున్నాడు. But even though he has a quality of time for you, ఆయన అంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన దగ్గర నీ కొరకు ఒక మంచి సమయం ఉన్నది. Amen. If you really come to him, if you really want to come to him, నువ్వు నిజంగా ఆయన వద్దకు రావాలనుకుంటే, then he will give you time, then he will give you appointment to meet him. నువ్వు నిజంగా కానీ ఆయనతో మాట్లాడాలనుకుంటే దేవుడికి అపాయింట్మెంట్ ఇస్తాడు. Amen. See, let me tell you, if you want to meet a great person, if you meet a good doctor, a good attorney, or some great people, or a politician, you need to take an appointment.
నువ్వు భూమి మీద ఒక పెద్ద పొలిటీషియన్ కానీ, ఒక మంత్రిని కానీ, ఒక రాజకీయ నాయకుడిని కానీ, లేకపోతే ఒక డాక్టర్ని కానీ, ఒక లాయర్ని కానీ కలవాడిని అపాయింట్మెంట్ తీసుకుంటాం, అంతేనా? నేను ఆయన్ని కలవడానికి అపాయింట్మెంట్ అడగాలి. నేను ఐ సపోజ్ టు ఆస్క్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు మీట్ హిమ్ పర్సనల్లీ. బట్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్ గాడ్ హ్యాస్ గివెన్ మీ అపాయింట్మెంట్. ఈ భూమికి పునాది వేయడానికన్నా ముందుగా ఆయన అపాయింట్మెంట్ ఇచ్చేశాడు. ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నాడు. సమరస్తితో మాట్లాడటానికి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. పౌలుతో దమస్క మార్గం దగ్గర మాట్లాడటానికి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. గలిలయ సముద్రం దగ్గర పేతురుతో మాట్లాడటానికి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. వ్యభిచారణ పట్టబడిన 7 సార్లు పట్టబడిన మగ్దలేని మరియతో మాట్లాడటానికి దేవుడు ఈ భూమికి పునాది కన్నా ముందుగానే అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఇంకో రహస్యం చెప్పనా, ఆయన ఒక దొంగతో మాట్లాడకుండా అపాయింట్మెంట్ తీసుకున్నాడు. నాకు సంతోషం ఏంటో తెలుసా? వాళ్ళందరి మధ్యలో నేను కూడా ఎక్కడో ఉన్నాను. I don't know where I was, but soon like I said, I was there. This is not my power. This is not my strength. ఇది నా బలము కాదు, నా శక్తి చేత కాదు, కానీ నీ యొక్క ఆత్మ చేతే. ఆయన చెప్పడం జరుబాబేలు, ఇది నీ బలమే కాదు, నీ శక్తి కాదు, కేవలం నా బలము, నా ఆత్మ చేత మాత్రమే. See, Peter never asked appointment. Apostle Paul never asked an appointment. Samaritan woman never asked an appointment. The woman with the blood issue never asked an appointment. But let me tell you, he has given all appointment. పేతురు అపాయింట్మెంట్ అడగల, పౌలు అపాయింట్మెంట్ అడగల, సమరస్య అపాయింట్మెంట్ అడగల, మగ్దలేని మరియ అపాయింట్మెంట్ అడగల. నేను అపాయింట్మెంట్ అడగల. అయితే రహస్యం చెప్పనా? See, that's the reason Apostle Paul always would like to say that what I am by his grace. What I am by his grace. I'm nothing. If you really know who you are, then you will know that you are nothing. What you are by his grace. నీవెవరో నీకు తెలిస్తే నీకు సంగతి అర్థమవుతుంది. నువ్వు సున్నా, నేను సున్నా, నాకు తెలిసిన సంగతి అంటే తెలుసా? నేను ఆయన కృపను బట్టి జీవిస్తున్నా. నేను నా వలన జీవించట్లా, నేను ఆయన కృపను బట్టి జీవిస్తూ ఉన్నా. Praise the Lord. That's why I'm telling you one thing today. కాబట్టి ఈ రోజు మీకు మాట చెప్తున్నా. దీన్ని ఏమంటారు మీరు? Let me hear quickly what it is. It's a Bible. It's a book of promises. Let me tell you, the promises that was in the book, ఈ బైబిల్లో రాయబడిన ప్రతి వాగ్దానము, నేనంటున్నా ఈరోజు నువ్వు ఒక్కటే తీసుకుంటావా, అని తీసుకుంటావా? వినపడలేదు. నీకో మాట చెప్తాను. ఇప్పుడు నేను ఒక సంగతి ఇప్పుడు చర్చిలో చూస్తూ ఉన్నా. God is moving here. The Spirit is moving here. ఆత్మ కదలటనే చూస్తూ ఉన్నా. దానికి ఉద్దేశం ఏంటంటే, ఎవరో వారు ఒక వాగ్దానం తీసుకున్నారు. వారు దేవుని అడుగుతా, ప్రభువా నాకు ఇది ఇస్తావా, నేను నీ కొరకు నిలబడతా అడుగుతూ ఉన్నారు. Let me tell you, whatever you ask in his name. నువ్వు ఏం అడుగుతున్నావు నాకు తెలియదు. నువ్వు అడిగేది వాక్యానుసారంగా ఉంచే
Now God is speaking to each and every individual that are here in this tabernacle. ఈ యొక్క గుడారంలో ఎవరైతే కూర్చున్నారో దేవుడు, నేను నిశ్చయంగా చెప్పగలను, ప్రతి ఒక్కరితో దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. He is speaking to you personally. He is speaking to you individually. If you really open your heart, this is the right time to open up your heart. If you want to make any confession, this is the right time to make a confession before Him. Because the Lord is moving here. I can see the power. నీకు మాట చెప్తా ఉన్నా, ఇక్కడ దేవుడి యొక్క అభిషేకం చాలా బలంగా నేను చూస్తున్నా ఈరోజు. ఎంతగా ఉన్నదంటే, నువ్వు ఏదన్నా కానీ ఒప్పుదల కానీ వస్తే దేవుడు ఇప్పుడే నేను క్షమించగలడు, ఇప్పుడే నేను బలపరచగలడు. నీ బలహీనత ఏదైనా, వ్యాధి ఏదైనా, నాకు నమ్మకం యేసుక్రీస్తు నామం ఎక్కడ ఉన్నది. ఆమేన్, ఆమేన్. దేవుడు వ్యక్తిగతంగా నీతో మాట్లాడటా నువ్వు ఎప్పుడు తప్పిపోవద్దు. రాత్రి మనం విన్నాం యాకోబునిచ్చిన దేవుడు యాకోబుని వ్యక్తిగతంగా దర్శించాడు, అబ్రహాముని వ్యక్తిగతంగా దర్శించాడు, ఇర్మియాని వ్యక్తిగతంగా దర్శించాడు, యెహెజ్కేలు వ్యక్తిగతంగా దర్శించాడు, దావీదుని వ్యక్తిగతంగా దర్శించాడు, దానియేలు వ్యక్తిగతంగా దర్శించాడు. నేను నమ్ముతున్నా అదే దేవుడు ఇప్పుడు ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు. Because He is Hebrew 13:8. He is same yesterday, today and forever. He is able. He is capable. Praise the Lord. Amen. నీకు ఒక రహస్యం చెప్తాను ఇప్పుడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడా లేదా నీకు ఒక సందేహం ఉంటే, దేవుడు ఇక్కడ ఉన్నాడా లేదా ఒక సందేహం ఉంటే ఒక మాట నీకు చెప్తా. నువ్వు ఏం చేసావో ఇప్పుడు దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. నీవు ఏం అడగాలో దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. దాని ఒక అర్థం ఏంటంటే, నిన్ను అటువంటి ఒప్పుదలకి తెచ్చేవాడు పరిశుద్ధాత్ముడే. ఆయన ఉన్నాడు అంటానికి రుజువేంటి తెలుసా? ఆయన ఇక్కడ ఉండి కార్యములు చేస్తున్నాడు అంటానికి రుజువేంటి తెలుసా? నిన్ను ఒప్పుదలకి తీసుకురావటమే. Praise the Lord. See how the Holy Spirit cements it into the heart of the people by the revelation. దేవుడు ఆయన తనను తాను బయలుపరుచుకునేటప్పుడు పరిశుద్ధాత్మను మొదటిగా పంపించాలి. అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షత ఇస్తాడు. దేవుడిని గ్రహించాలి కావలసిన జ్ఞానం ఇస్తాడు. ఏంటి ప్రత్యక్షత అంటే, నీ జ్ఞానానికన్నా మించిన జ్ఞానం ప్రత్యక్షత. నీకున్న అనుభవానికన్నా ఎక్కువ జ్ఞానము కలిగి ఉండటమే ప్రత్యక్షత. నీ ఊహ కన్నా ఎక్కువ జ్ఞానము కలిగి ఉండటమే ప్రత్యక్షత. దేవుడు నీ కొరకు దాచిపెట్టే మర్మాన్ని గ్రహించడమే ప్రత్యక్షత. అది నీ ముందుకు వచ్చినప్పుడు గుర్తించడమే ప్రత్యక్షత. మరగై ఉన్న మర్మాన్ని నువ్వు ముందుగానే గుర్తించడమే దేవుడిచ్చిన కృప. అది ఎదురుగా వచ్చినప్పుడు గ్రహించడమే ప్రత్యక్షత. నువ్వు దేవుణ్ణి ప్రేమించేలాగా, దేవుణ్ణి ఒప్పుదల కలిగి ఉండేలాగా నిన్ను చేసేదే పరిశుద్ధాత్మ. నిన్ను ఏ వ్యక్తి చర్చికి లాగలేడు, ఏ వ్యక్తి తాడుగడ్డిని చర్చికి లాగలేడు, నువ్వు సంఘానికి రా రా అని చెప్పలేడు. అయితే ఒక మాట, నువ్వు వచ్చాక దేవుడు నీతో మాట్లాడకుండా ఉండడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఒక్క రోజు ఆదివారమో ఒక శుక్రవారమో ఒక ప్రత్యేక కూడికో నువ్వు కానీ తప్పిపోయావంటే దేవుడు నీ కొరకు ఇచ్చే వాగ్దానం తప్పిపోతాను. That's the reason I'm telling you, don't miss ever any service, because God wants to come down to you to speak to you. దేవుడు కిందకి దిగి వచ్చి నీతో మాట్లాడాలనుకుంటే నీవెందుకు సంఘానికి రాకుండా ఉండాలి? కాబట్టి ఏ ఆరాధన నువ్వు మిస్ అవ్వద్దు. Praise the Lord. Amen. ఒకవేళ దేవుడి చిత్తం అయితే సంఘాలు అన్నీ ఉండాలని కోరుకుంటా. విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, నిరీక్షణ అన్నీ ఉండాలి సంఘంలో. ఏదో ఒకటే ఉంటే సరిపోదు. See, let me tell you, I'm going to conclude as soon as possible. నేను త్వరగా ముగిద్దాం అనుకుంటున్నాను. Don't limit your faith to some little mustard seed. ఏదో ఆవగింజంత విశ్వాసం దగ్గర నీ విశ్వాసాన్ని ఆపేయద్దు. Amen. Get out here to some other kind of faith. Amen.
Let me tell you, what is a mustard seed faith? If you have any cut on your hand, any accident to your hand, then you need to believe that God will heal it. So that is a mustard seed faith. నీ చేతికి ఏదన్నా గాయమైనా, దెబ్బ అయినా, యాక్సిడెంట్ అయినా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు నమ్మటము ఆవగినంత విశ్వాసం. సో ఈ రోజు మనము కలిగి ఉండాల్సింది ఆవగినంత విశ్వాసం నుంచి ఎత్తబడేంత విశ్వాసం కాదు. ఏంటది? ఈ శరీరానికి ఏదో ఒక చిన్న గాయమైతే అది స్వస్థత అవుతుందని నమ్మటం ఒకటైతే, నువ్వు ఈరోజు నమ్మాల్సి ఏంటంటే ఈ శరీరం మొత్తం పైకెత్తదని నమ్మాలి. For that you need an impossible faith. Because our God is impossible God. That will make all things possible. It's God of impossible. Amen. ఆయన అందరూ చేసే కార్యములు కాదు చేసేది, అందరూ చేయలేని కార్యములు చేస్తాడు. అసాధ్యములు చేసే దేవుడు నా దేవుడు, అందుకే నేను అసాధ్యమైన దేవుడు. నీకు సాటి అయిన వాడు ఎవరు లేరు. సాటి అయిన వాడు ఎవరు లేనే లేరు. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో సరిపోల్చగలిగిన వాడు ఎవడు లేడు. ఆయన ఈజీ కార్యాలు చేయడానికి ఇష్టపడే దేవుడు కాదండి, అసాధ్యము. ప్రైజ్ ది లార్డ్. See, గమని, get out of here to some other kind of faith and move out in big things. ఒక పర్వతం కదపటం పెద్ద సంగతి చిన్న సంగతి? రైట్. స్వస్థత పొందుకోవడం పెద్ద సంగతి చిన్న సంగతి? నువ్వు ఎత్తబడే విశ్వాసం కలిగి ఉంటే స్వస్థపడటం అని చిన్న సంగతి. See the worth of your soul. నీ యొక్క ఆత్మ విలువ ఎంత? 10,000 ప్రపంచాల కన్నా విలువైన ఆత్మ కలిగి నీవు సముద్రంలో ఒక పర్వతం కలడం పెద్ద సంగతి చిన్న సంగతి? వినపడలా నాకు? చిన్నదా పెద్దదా? ఒక ప్రపంచంలో, ఒక సముద్రంలో, ఒక పర్వతం. అయితే నీవైతే 10,000 ప్రపంచాల కన్నా విలువైన ఆత్మని కలిగి ఉన్నావు. This year, on this January 1st, I want to tell you one thing, that you need to know what you are. You need to realize who you are. Before the year ends. ఈ జనవరి 1st నీకు సంగతి చెప్తున్నా, ఈ సంవత్సరం ఒక ముగింపు అయ్యే లోపు నీవెవరో నీకు తెలియాలి. నీలో ఎవరున్నారో నీకు తెలియాలి. నీవేమై ఉన్నావో నీకు తెలియాలి. ఇక నీకేం అక్కర్లా. నీ లోపల ఎవరున్నారో, నీవేమై ఉన్నావో, నువ్వేమి కలిగి ఉన్నావో తెలిస్తే you are able to move the mountains with your left hand, little pinky finger. నీ ఎడమ చెయ్యి చిటికెన వేలుతో నువ్వు పర్వతాలు గదపగలవు. ఎట్లాగా? ఇఫ్ యు నో హూ యు ఆర్, ఇఫ్ యు నో హూ ఇస్ ఇన్సైడ్ ఆఫ్ యూ. నీ ఎవరో నీకు తెలిస్తే, నీ లోపల ఎవరున్నారో తెలిస్తే. ప్రైజ్ ది లార్డ్. See, ask big things is just as easy to receive as the little things. నువ్వు పెద్ద అడుగు, శనే నువ్వు పొందుకుంటావు. You just have to believe. That's all. నేను పెద్ద అడుగుతున్నా, వస్తుందో రాదో. ఉద్యోగానికి వెళ్తారు, ప్రభు నాకు చిన్న ఉద్యోగం వస్తుంది కాదు. నువ్వు చిన్న ఉద్యోగం కావాలంటే ప్రభుని ఎందుకు అడగటం? నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో. ఈ రోజు నుంచి ఇక్కడున్న అందరికీ ఒక మాట చెప్తున్నా, అందరు గుర్తుపెట్టుకోండి. ఇది సంవత్సరం కాదు, జీవిత కాలానికి జ్ఞాపకం పెట్టుకునే మాట కూడా చెప్తున్నా. ఏది నువ్వు అడుగుతావో దేవుణ్ణి, అది దేవుడు నీకు ఇస్తాడు. ఇది నేను మీకు ఇవ్వట్లా, ఆయన మీకు ఇచ్చాడని చెప్తున్నా. It was given to you, not by me, but by him. ఆయన ద్వారా నీకు ఎప్పుడో ఇవ్వబడింది, అది నీకు గుర్తు చేస్తున్నాను అంతే ఈరోజు.
ప్రైజ్ ది లార్డ్. కేవలం నమ్ము. అండ్ యు గాట్ ఫెయిత్. నువ్వు విశ్వాసం కలిగి ఉండు. జస్ట్ నో ఎగ్జాక్ట్లీ హౌ టు యూజ్ ఇట్. నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని ఎలాగ వాడాలో తెలుసుకో. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడ అనవసరంగా మన విశ్వాసాన్ని వాడాలో అక్కడ వాడుతున్నాం. కొద్దిమంది క్రికెట్ చూస్తూ వాడతారు, కొద్దిమంది పక్కన ఉంటే గొడవను చూస్తూ వాడతారు, కొద్దిమంది అటుపక్క ఇటుపక్క పోతారు. ఇదిగో చూడు ఇప్పుడు 6 కొడతాడు చూసావా, నేను చెప్తే జరిగినది. ఎక్కడ వాడాను విశ్వాసం? వాళ్ళు వస్తాడు చూడు, వాళ్ళు కాల్ చేస్తాడు చూడు ఇప్పుడు, అదిగో చూసావా కాల్ వచ్చింది. ఎక్కడ వాడాను విశ్వాసాన్ని? పనికి మారిన దానికి, వ్యర్థమైన దానికి, చెత్తకి, ఎందుకు పనికి రాని వ్యర్థం కోసం నువ్వు వాడుతున్నావు. నువ్వు ఏదైనా వాడాలంటే ఎక్కడ వాడాలంటే ఎదుగో ఆయన రాకడ వస్తుంది. ఐ విల్ బి దేర్ ఇన్ ద రాప్చర్. ఐ విల్ వాక్ విత్ హిమ్. నేను ఆయనతో నడుస్తా, ఆ ఎత్తబాట్లో ఉంటా, ఆయన యొక్క రాకడలో నేను ఉంటాను. ఇదిగో ఇది రాకడ సమయము. ఇదిగో ఆ సంఘటన జరుగుతున్నది, ఇజ్రాయెల్ మీద యుద్ధం జరుగుతున్నది, రాజ్యం మీద రాజ్యం లేస్తుంది, ప్రపంచం కూలిపోతుంది, ప్రపంచం చిన్నాభిన్నం అవుతుంది. ఇది ఆ రాకడ సూచన కదా. నీ విశ్వాసం అక్కడ పెట్టు. లోకంలో ఉన్న వాటి సంగతుల మీద విశ్వాసం పెట్టద్దు. Let me tell you, if you really want to choose a partner, don't believe the partner, but believe in God. Because He knows your partner. అంతేనా? ఇక్కడ ఎవరన్నా ఎవరొస్తులు ఉంటే మీ వివాహంలో, మీ యొక్క జీవితంలో మీ యొక్క పార్ట్నర్ దగ్గర ఎన్ని పూజ చేసుకోవాలనుకునే ఒకంట, నువ్వు పార్ట్నర్లు నమ్మొద్దు, నువ్వు దేవుణ్ణి నమ్ము. ఎందుకంటే నీ పార్ట్నర్ ఎవరు ఆయనకి తెలుసు. ఎవరు నమ్మాలి? ప్రైజ్ ది లార్డ్. రాత్రి మీకు చెప్పా, నా భార్య నన్ను నమ్మలా, దేవుణ్ణి నమ్మింది. నా భార్య నన్ను నమ్మలా, దేవుణ్ణి నమ్మింది, అందుకని ఇక్కడ రావాల్సి వచ్చింది. నా మాట మీకు అర్థమవుతున్నాయా? It's all about God. It's all about the plan of God. So you need to put your hand in the Lord. You don't need to think about anything in your life, because He is able to do everything in your life. నీవు దేవుడు నీ జీవితంలో కార్యము చేయటానికన్నా ముందుగా నీ చేతిని ఆయన చేతిలో పెట్టు. ఏ మనుషుల చేతుల్లో మీ చేతులు పెట్టద్దు. మళ్ళా చెప్తాను, మనుషులకి వాగ్దానం ఇవ్వద్దు, నువ్వు దేవుడికి వాగ్దానం ఇవ్వు. దేవుడికి కట్టుబడి ఉంటాడు. అందుకని బైబిల్లో ఒక మాట ఉన్నది, దేవుడు జతపరిస్తే మనుషుడు వేరు చేయలేడు. నీ జీవితంలో ఎవరిని జతపరచాలో దేవుడు ముందుగా ఎరుగున్నాడు. కాబట్టి నువ్వు ఆయన చేతిలో చేయబెడితే ఆయనను దీవిస్తాడు. నిన్ను చివరి వరకు ఆయనే చేయబెట్టుకొని నడిపిస్తాడు. సో ఈ సంవత్సరం మనొక రెజల్యూషన్ ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు చూస్ ఎనీ వన్. Instead of God, I choose God. Then He is able to choose someone for me, because He has a plan before the foundation of the world before for me. భూమికి పునాది కన్నా ముందుగానే దేవుడికి నా పట్ల ఒక ప్లాన్ ఉంది కదా. ఆ ప్లాన్లో ఆయన ఎవడో ఒకరు ఆలోచన ఉన్నారు కదా. మీకు రహస్యం చెప్పాలా? దేవుడు ఆదాము సృష్టించాడు, అవ్వ ఎక్కడుంది? ఎప్పుడన్నా ఆదాము నాకు పెళ్లి చేయమని అడిగాడా? చెప్పండి నిజంగా. ఎందుకని? God knows the perfect time. God knows the perfect time in your life. So you just need to surrender yourself to God. Then be on your knees. నువ్వు చేయాల్సిన పని ఒకటే, నీ జీవితంలో సరైన సమయమే దేవుడికి తెలుసు. నువ్వు ఆయనకి అప్పచెప్పేస్తుంటే నీ జీవితంలోకి ఎవరిని తేవాలో, ఎప్పుడు తేవాలో, ఎక్కడి నుంచి తేవాలో, ఎలా తేవాలో, ఎవరిని ఎన్నుకోవాలో, ఎక్కడి నుంచి ఎన్నుకోవాలో, ఏ సమయానికి తేవాలో, ఎప్పుడు జతపరచాలో, ఎక్కడ జతపరచాలో, ఎవరితో జతపరచాలో, ఎవరితో ఉంటే నువ్వు బాగుంటావో ఆయన అన్ని ఎరిగి ఉన్నాడు. సో యు జస్ట్ నీడ్ టు సబ్మిట్ యువర్ హార్ట్ టు గాడ్. నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, మీకు మళ్ళా చెప్తున్నా, నీ హృదయాన్ని దేవుడికి అప్పచెప్పు. నువ్వు if you submit your soul to Him, and He knows your soulmate. He knows your soulmate, because if you submit your soul, then you will have your soul. Then you will know your soulmate easily. నీ ఆత్మని కానీ దేవుడికి అప్పగిస్తే ఆ ఆత్మకి తగిన వాడెవడో, ఆల్రెడీ వాడు దేవుళ్ళని ఉన్నాడు కాబట్టి వాడు త్వరగా ఎవరో నీకు తెలుస్తుంది.
See, now it is too complicated to choose a boy or girl in this generation because we are in Gen Z. ఇప్పుడు మన జనరేషన్ జీలో ఉన్నాం కాబట్టి ఒక వ్యక్తిని ఎంచుకోవడం కష్టం. ఈరా కాదా, ఈమా కాదా, ఈరా కాదా, ఈమా కాదా. See, ఈస్టా వెస్టా, ఈస్టా వెస్టా, ఈస్టా వెస్టా. ఎటు? See, yesterday I told you, last night, you remember? రాత్రి ఒక మాట చెప్పా. You can't go east and west at a time. You have to choose a right path. If you want to choose a right path, then you need a compass. నువ్వు సరైన మార్గం ఎంచుకోవాలి, నీకు దిక్సూచి కావాలి. ఆ దిక్సూచి పేరే పరిశుద్ధాత్మ. See, you can rely any time on the Holy Spirit. You can depend on the Holy Spirit each and every hour. He is able to protect you, he is able to guide you because he is a compass in your life. ప్రతి గడియాను పరిశుద్ధాత్మ మీద ఆనుకోవచ్చు, ధైర్యంగా, నమ్మకంగా, విశ్వాసంగా. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నిన్ను ఎప్పుడు కూడా సరైన మార్గంలోనే నడిపిస్తాడు. You know why? Because your soul is worthy than the 10,000 was. That's why he will protect you. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ 10,000 ప్రపంచాల కన్నా విలువైంది కాబట్టి ఆ ఆత్మని జాగ్రత్తగా కాపాడే బాధ్యత దేవుడిది. పరిశుద్ధాత్మను దేవుడిచ్చింది అందుకొరకే. You need to be very careful. Amen. See, it will be all right. You can put it right to work and it will just be fine. నీకున్న విశ్వాసాన్ని సరైన మార్గంలో కానీ పెట్టి నడిపించినట్లయితే నువ్వు ఖచ్చితంగా ఆత్మ కింద నడవగలవు, దేవుడు నడిపించగలడు. నేను చివరికి వస్తూ ఉన్నా. ఇది చాలా మందికి it is like I think I don't know, but I would like to say this thing. Many people doesn't know what was there in the top. ఎక్కడున్నా చాలా మందికి ఆ పైన ఏముందో తెలియదు, కొద్ది మందికి అది తెలుసు. You know what it is? If you are able to see, then there was a thing was written there. Whatever, whosoever believeth in me. It's a check book. అదొక చెక్. ఆ చెక్ మీద ఏం రాసిందంటే, నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచాడో అన్నది. పైన అక్కడ at the top you can see that. If a shall ask anything in my name, I will do it. Praise the Lord. నా నామంలో మీరు ఏది అడిగినా అది మీకు ఇవ్వబడుతుంది. అయితే ఇక్కడ మీరు గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, ఏం అడగాలి? ఒక మాట చెప్తాను. Whatever you feel that you have a most desire in your heart, you just ask to him. నీకు ఏం కావాలో నీ హృదయం అన్నిటికన్నా పెద్దది ఏదైతే ఉన్నదో అడుగు. నువ్వు అది భూ సంబంధమైన అడుగుతావా, ఆత్మ సంబంధం అడుగుతావా, శరీర సంబంధం అడుగుతావా నాకు తెలియదు. అది వాక్యానుసారం అయితే నీకు వస్తుంది. So before concluding this, I want to give some testimonies regarding that. All the world, wherever I go, I used to take these checks with me. This is a check that I would like to carry. Wherever I go, I would like to carry these things with me. I have given more than 48 around the world. Within India and outside India. Within Asia, outside Asia. ఇప్పుడు వరకు ఒక 48 ఇచ్చుంటాను నేను. ఇది ఎవరికైతే ఇచ్చున్నానో, పిల్లలు పుడతారు, ఇదిగో వాళ్ళకి ఎలా చెక్ ఇచ్చున్నానో వాళ్ళ పిల్లలు కలిగి ఉన్నారు. 2023 అనుకున్న జ్ఞాపకం ఉన్నది. క్యాలెండర్లో ఫస్ట్ పేజ్ దీన్ని ప్రింట్ చేశాం. జ్ఞాపకం ఉన్నదా? ఇదే రాస్తున్నా. కింద ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీలు ఏంటంటే డిజైర్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయ వాంఛేదో రాయి అక్కడ, అది ఉన్నది. 23లో ఇక్కడ ఎదిద్య ఉన్నాడు. ఎదిద్య ఏం చేశాడంటే, సార్ ఏదున్నా అది అవుతుందా అన్నాడు. నువ్వు రాసి చూడు, నువ్వు ఏది అడిగితే అది అవుతుంది అన్నాడు. అక్కడ ఒక మాట రాశాడు. ఏం రాశాడు తెలుసా? నాకు సొంత ఇల్లు కావాలి ప్రభు అని రాశాడు. రాశాడా? ఎంతకాలం పట్టింది అవ్వటానికి? అదే సంవత్సరం సొంత ఇంట్లోకి పోయాడు. ఇదేంటిది? 2014 డిసెంబర్ 31 ఇట్లాగే. అప్పుడు మనకి కరెంటు కూడా నేను చర్చిలో ఉన్నాం. అప్పుడు కూడా చెక్స్ ఇస్తున్నాం. నా భార్య అందు నాకు కూడా ఇవ్వండి, నీకెందుకు ఇవ్వండి.
అది నాకు కూడా ఇవ్వండి. సరే ఇచ్చాను. ఆమె ఏదో రాసుకుని బైబిల్లో పెట్టుకున్నది. 2020లో నాకు తీసి ఇచ్చింది. నాకు ఒక కొడుకు కావాలని రాసుకుంది అక్కడ. ఈ సంవత్సరం మాకేం ఆలోచన వచ్చిందంటే, ఎందుకని కుటుంబానికి ఇది ఒక్కొక్కటి ఇవ్వకూడదు అనిపించింది. మీరు అక్కడ ఏం రాస్తారు నాకు తెలియదు. అయితే ఒక మాట చెప్తున్నా, నువ్వు ఏం రాసి ఎవరికి చెప్పొద్దు. నా నామములో ఎవరో నీకు వాగ్దానం తీసివ్వటం కాదు. మీకు ఇంకో మాట చెప్తున్నా, when you got your salvation, నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందున్నావో, then God has given you a full checkbook with a sign under the check. నీ జీవిత కాలానికి సరిపడా దేవునికి చెక్ బుక్ ఇచ్చాడు రక్షణ పొందిన దినమే. ఇక్కడ రాస్తే జరుగుద్దని కదా నేను చెప్తున్నా. ఇక్కడ రాసినా నువ్వు ఆయన నమ్మితే జరుగుతుంది. ఈ కాగితం ముక్క దేని కొరకంటే నువ్వు ఆయన నమ్మావు అంటానికి ఇది నీకు సాక్షిగా నిలబడుతుంది. ఇది సాక్ష్యం చెప్తుంది, అందుకని నీకు ఇస్తున్నాను ఇది. అంతకని ఇది కార్యం చేస్తుంది కాదు. చూడండి, కచ్చిపులు స్వస్థపరచవు, నూనె స్వస్థపరచదు, స్వస్థపరిచేవాడు దేవుడు. అయితే నా విశ్వాసం ఏంటంటే, దేవుడు ఈ కచ్చిపు ద్వారా స్వస్థపరుస్తాడు, ఈ నూనె ద్వారా స్వస్థపరుస్తాడు, అలాగే ఈ కాగితం ముక్కలోంచి దేవుడు నాతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ రోజు నీవు కలిగి ఉండాల్సింది క్రీస్తు మీద పూర్తి విశ్వాసం. లెట్ మీ టెల్ యూ, you let faith, hope and charity get in among the people in a church and watch what takes place, the miracles. నువ్వు విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, వాక్యం మీద ప్రేమ కలిగి, నమ్మకంగా ఉంటే, అటువంటి సంఘములోగా నీవు ఉంటే, ఆ సంఘములో ఏమి జరుగుతుందో చూడంటే నేనంట అన్ని అద్భుతాలు జరుగుతాయి. Because you are living among the people that believes in miracles and wonders. చూడండి, నీ యొక్క స్నేహితుడు ఎవడో దాన్ని బట్టి నువ్వు, నేను అద్భుతాలు లేవన్న చర్చిలో ఉండి అద్భుతాలే ఉండవు. దేవుడు స్వస్థపరచడు అన్న చోట ఉండే స్వస్థపరచడు దేవుడు. దేవుడు స్వస్థపరచడు నమ్మి చోట దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు ఆయన మంట ఉద్యోగం ఇస్తాడన్న చోట ఆయన ఉద్యోగం మంట ఇచ్చే దేవుడిగానే ఉంటాడు. కాబట్టి ఈ రోజు నువ్వు ఏమి కలిగి ఉన్నావంటే దేవుని యందు పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండు. రెండోది, బైబిల్లో ప్రతి వాగ్దానము దేవుడు నీకు ఇచ్చున్నాడు. నువ్వు ఒక్కొక్కటి తీసుకోవద్దు, అన్నీ తీసుకో. అయితే ఈ గడియ నాకు ఇది అవసరం ఉన్నది ప్రభువా అని నువ్వు అడిగితే దేవుడికి ఇచ్చే దేవుడై ఉన్నాడు. వయసులో గుంటూరులోనే ఒక పాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళ అమ్మాయికి థైరాయిడ్ వచ్చే సరిగ్గా లేదు. మ్యారేజ్ 5 సంవత్సరాలు అయింది. పిల్లలు పెట్టడం కష్టం. అయితే ఒక రకంగా వాళ్ళు హీలింగ్స్ నమ్మరు. మరి ఎట్టా తెలిసిందో ఏంటో, ఆయన ఇంటికి పిలిచి పాస్టర్ అవసరం ప్రార్థన చేయండి అన్నారు. ఇంట్లోకి వెళ్తే అమ్మాయిని చూస్తే చేతికి ఆపరేషన్ చేస్తుంది, అవసరం కూడా ఉన్నది, థైరాయిడ్ ఉన్నది. ప్రార్థన చేస్తాం. దేని కొరకు అన్నాం, పెళ్ళి 5 ఏళ్ళు పాస్టర్ గారు, పిల్లలు లేరు. ఇప్పుడు ఒక్కటే చెక్ ఉంది నా దగ్గర, బైబిల్లో. నా దగ్గర బైబిల్లో యోహాను 14 అధ్యాయం దగ్గరే ఉంటుంది ఆ చెక్. ఇప్పుడు అది తీసి ఏమిటి ఆమెకి ఇచ్చి, ఇచ్చిన చోట ఎక్కడా కూడా ఫెయిల్ అవ్వలేదు, దేవుడు ఫెయిల్ చేయాల. నీవు అదే విశ్వాసం కలిగి ఉంటే ఈ చెక్కుతో ఇంకో సాక్షిని చెప్పాలి. నిన్న 25 అమ్మాయి 7 నెలలోకి వచ్చింది. అపాష్ గారు బర్త్డే రోజు కూడా ఇంటికి వచ్చారు. అప్పటికి ఏంటంటే ఆ అమ్మాయికి, మీకు అందరూ తెలుసు, లేడీస్ అన్నారు కాబట్టి చెప్తా ఉన్నా, ఉమ్మ నీరు మొత్తం పడిపోయి 6 నెలల్లోనే బిడ్డ కట్టడం కష్టమని చెప్పారు. మెసేజ్ పెట్టారు, ఫోన్ చేశారు, పాస్టర్ గది పరిస్తారు, 1 నిమిషం ప్రేయర్ చేద్దాం. ప్రేయర్ చేస్తే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టుగా దేవుడు చూపించాడు. వెంబటే ఫోన్ చేస్తాం, పాస్టర్ గారు మీరు ధైర్యంగా ఉండండి, బిడ్డకి ఏమీ కాదండి. మొన్న 7 నెలలు నిండింది. ఇప్పుడు డాక్టర్లు అన్నారు బిడ్డ ఇంత ముందుగానే ఇప్పుడు హెల్తీగా ఉన్నాడు. ఎందుకని ఈ మాట చెప్తానంటే, ఇఫ్ ఇట్ వాజ్ ఫ్రమ్ గాడ్, నీకు ఇచ్చిన వాగ్దానము కానీ దేవుడి నుంచి వచ్చినదైతే దాన్ని కాపాడే బాధ్యత దేవుడిది. నీకు పరలోకం ఇచ్చే బాధ్యత దేవుడిది అయితే నేను కాపాడే బాధ్యత కూడా దేవుడిది. ప్రైజ్ ది లార్డ్.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకని ఈ మాటలు అంటానంటే, నువ్వు సంఘానికి వచ్చినా, నువ్వు బైబిల్ చదివినా, నువ్వు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నా, నీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఏంటంటే అది ఇది ఇంపార్టెంట్. ఏముండాలి మనకి? ఏంటి విశ్వాసం అంటే, దేవుడు చెప్పాడు కాబట్టి విశ్వాసం. దేవుడు నాకు ఇస్తానన్నాడు కాబట్టి అది నాదే, ఇది నాదే. ఈరోజు మీ ప్రతి కుటుంబానికి చెక్ ఇద్దాం అనుకుంటున్నా. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం రాయాలి? ఏం రాద్దాం? నువ్వు ఇక్కడ ఏం రాస్తావో దేవునికి తెలుసు. నువ్వేం రాయాలని ఆలోచించొద్దు. ఏం రాస్తావో దేవునికి తెలుసు. నిజమేనా? ఈ చెక్ ఇంకా రాలా. కొద్దిమంది పాస్టర్ గారు ఇవ్వాలి కానీ నేను రాయటానికి రెడీగా ఉన్నాను, పాస్టర్కి ఇచ్చేది పాస్టర్ గారు అన్నట్టుగా ఉన్నారు. ఎందుకని అన్నానంటే, ఇది జనవరి 1, మళ్ళా 31 కలుద్దాం. ఒకవేళ రాకడ ఆలస్యమైతే, పరలోకం ఆలస్యమైతే, ఈ శరీరాలు మార్పు ఆలస్యమైతే, అందరం మనం ఇలాగే కలిస్తే ఈ చెక్కుల మీద ఏం రాశాం పట్టుకొని వద్దాం. ఎన్ని నెరవేర్చాడో మనం చూద్దాం. ఎందుకంటే నా దేవుడు వాగ్దానం ఇచ్చే దేవుడు మాత్రమే కాదు, ఆ వాగ్దానం నెరవేరేంత వరకు తోడుగా ఉండే దేవుడు. ఆయన యాకోబుతో అంటాడు, యాకోబు నేను నీకు మాట ఇచ్చుతని, నీకు చెప్పిన ప్రతి మాట నెరవేరే వరకు నిన్ను విడవలని నీతో చెప్తూ ఉన్నాను. ఎందుకని మీకు ఈ మాట చెప్తానంటే, ఈ సంవత్సరం ఆది నుంచి సంవత్సరం అంతం వరకు ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఒకటే నమ్ము, ఆద్యంతము యెహోవా ఈరే. ఆయన చూసుకుంటాడు. అసాధ్యము సాధ్యము చేయగలడు. నీ జీవితంలో అత్యంత ఎక్కువగా దేని గురించి మదన పడుతున్నావో, బాధపడుతున్నావో, చింతిస్తున్నావో, ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఆయన వైపు చేయి చాపాడు. ఆయన చూపుని వైపు తిప్పాడు. నేను నీ పక్షమున ఉన్నానంటున్నాడు. ఇప్పుడు నువ్వు కలిగి ఉండాల్సిన ఒక్కటే, కేవలము వాగ్దానం ఇచ్చాడు. విశ్వాసంతో పాటు నిరీక్షణ కలిగి ఉండు. చూడండి, దేవుడు ఒక కార్యం చేయటానికన్నా ముందు దేవుడు నీకు విశ్వాసం ఇస్తాడు. He will give you faith. Amen. Before something happen in your life, he'll give you faith. నీ జీవితంలో ఒక కార్యం జరగటానికన్నా ముందు, దేవుడు అద్భుతంగా కన్నా ముందు దేవుడు నీకు విశ్వాసం ఇస్తాడు. Amen. రెండోది, ఎప్పుడైతే విశ్వాసం దగ్గరికి వచ్చినదో, అక్కడ మీరు చూడండి ఏముంది అక్కడ పొయ్యి మీద. గట్టిగా చెప్పండి. మీరు ఐస్ అన్నా, నేనన్నా మీ సమస్యలు అంటున్నా. All the ice cubes are your sickness, your problems, your issues, your worries, your stress. But let me tell you what is the fire. See, the size of faith is size of fire. అక్కడ ఆ కింద మంట ఎంత ఉందనేది విశ్వాసం. ఆ మంట పరిశుద్ధాత్మ. విశ్వాసం పరిశుద్ధాత్మ కలిసినప్పుడు నీ సమస్య ఏమైంది? See, it's just like a snowball on a hot stove. Amen. It just melts away if you have faith. విశ్వాసం కలిగి ఉంటే నీ సమస్య పొయ్యి మీద పెట్టబడిన ఐస్ గడ్డ లాంటిది. ఎంతసేపు ఉంటుంది? నువ్వు చూస్తా ఉండే కరిగిపోతుంది. పైన మీరు వచ్చారు, మరి అమ్మాయి రాలేదనుకుంటే పూట. చిన్న బిడ్డ ఇక్కడ ఉండే, ఒక 6-8 సంవత్సరాలు ఉంటుంది. పోయిన సంవత్సరం పోయిన నెలలో పోయిన సంవత్సరం వెళ్ళండి, నవంబర్ అయితే పోయిన సంవత్సరం కదా. ఇక్కడ ఒక కణితితో వచ్చినది, చెవి వెనకాల కణితి. ఇక్కడి నుంచి చూస్తే ప్రయత్నంకి వచ్చి ఇక్కడి నుంచి చూస్తే కనబడింది, చెవి వెనకాల చూస్తే పైకి కనబడుతున్నది. సోదరి కల్పన వాళ్ళ అమ్మాయి. మళ్ళా శుక్రవారం ప్రేయర్కి వచ్చింది. వచ్చి పాస్టర్ గారికి కణితి కనబట్టలేదు అంటుంది. ఏంటది? కణితి కనబట్టలేదు. డాక్టర్లు ఆపరేషన్ చేద్దామన్నారు. డాక్టర్లు కూడా కణితి కనబట్టలేదు అంటున్నారు. నేనేమన్నా అంటే, నీ విశ్వాసము ఎప్పుడైతే ఆ మంటను తీసుకొచ్చిందో, ఆయన కణితలు కాల్చేయగలడు, వ్యాధులు కాల్చేయగలడు, బాధలు కాల్చేయగలడు, భయంని కాల్చేయగలడు, శోధనలు కాల్చేయగలడు, నిందలు కాల్చేయగలడు, ఇబ్బందులు కాల్చేయగలడు, సమస్యను తీర్చేయగలడు. విశ్వాసం నీలో ఉన్నప్పుడు, ఇఫ్ ద ఫెయిత్ హ్యాస్ ఇన్ యు,
If you have the enough of faith in you, then it is able to. He's able to. నీ దగ్గర విశ్వాసం ఉంటేనే దేవుడు చేస్తాడు. సో లెట్ మీ కంక్లూడ్. ఒకసారి ఒక స్త్రీ యేసుక్రీస్తుని ప్రార్థన చేయమని అడగల. ఆయన నన్ను చూడాలని కోరుకోవాలా, ఆయన నన్ను తాకాలని కోరుకోవాలా, అసలు ఆయనకి ఎదురు రావాలని కోరుకోవాలా. ఆమె ఏం చేస్తుంటే యేసుక్రీస్తు వెళ్ళిపోతుంటే గుంపులు వెళ్తుంటే ఎవరికి కనబడకుండా మోకాళ్ళ మీద పాకుతున్నది. మోకాళ్ళ మీద పాకుతుంది. ఎందుకంటే మీకు ఈరోజు ఒక విషయం చెప్పాలా, నీలో విశ్వాసం ఉన్నప్పుడు నీకొచ్చిన అడ్డంకులు, ఇబ్బందులు, శోధనలు లెక్క పెట్టవు. మీకు తెలిసే బైబిల్ చెప్తుంది ఆయన వస్త్రపు అంచుల చెంగు యొక్క అంచును దాకింది. ఆమేన్. సో ద బోర్డర్స్ ఆఫ్ ది గార్మెంట్ ఎక్కడ దాకిందామా? హెమ్ ఆఫ్ ది గార్మెంట్. ఆ అంచును దాకిన, కింద పాదాల దగ్గర అంచును దాకింది. ఆ పాదాల దగ్గర అంచును దాకిన ఆమె కింద కొంగాలి. బైబిల్ అంటే పెద్ద గుంపు ఆయన వెనకాల వస్తుంది. అంత గుంపులో ఆయన వెనకాల పోతుండే ఎంతమంది ఆమె చేయి దొక్కుండాలా, ఎంతమంది కాళ్ళతో ఆమె నెట్టేసి ఉండాలా, ఎంతమంది తోస్తుండాలా, ఎన్ని గాయాలు ఆమెకి అయి ఉండాలి. ఈ సంవత్సరం కూడా నువ్వు అలాగే ఉండాలి. దేవుడు నీకు ఇచ్చింది పొందుకునేంత వరకు. ఆళ్ళు దొక్కారు, వీళ్ళు తిట్టారు, వాళ్ళు అన్నారు, అలిగాను, చేసి చాచా ఈ గుడింతాలు మనకేమొద్దు, అటుపోయి ఇటుపోయేది లేదు. అడుగులు ముందుకే, నీ వాగ్దానం నెరవేరేంత వరకు నీ అడుగులు ముందుకే పడవలసి ఉన్నాయి. ఎవరు ఎన్ని మాటలన్నా నీ లక్ష్యం వైపే, నీ గురి వైపే నీ అడుగులు ముందుకు పడవలసి ఉన్నది. నీ విశ్వాసం నుండి దేవుడి వైపే నడపవలసి ఉన్నది. ప్రతి బలహీనత పోవాలంటే నువ్వు దేవుడిని చేరవలసి ఉన్నది. ప్రతి వ్యాధి పోవాలంటే నువ్వు దేవుడిని చేరవలసి ఉన్నది. నీకు కావాల్సిన పొందుకోవాలంటే నువ్వు దేవుడిని చేరవలసి ఉన్నది. లెట్ మీ టెల్ యు. అయితే చేరే క్రమములో ఆటంకాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. ఆర్థికంగా, ఆత్మీయంగా, బంధువులు, స్నేహితులు, కుటుంబంలో వాళ్ళు కొన్నిసార్లు నీ శరీరం నీకు సహకరించదు. అయితే ఒక మాట చెప్తా, ఆ బాధ వచ్చినప్పుడల్లా ఒక్కసారి ఆ రక్తపు స్రావం కలిగిన స్త్రీని జ్ఞాపకం చేసుకో. ఆమె ఆగలేదు, నెట్టేసిన ఆగల, పడేసిన ఆగల, తోసేసిన ఆగల, కాళ్ళు తొక్కిన ఆగల, చేతులు గాయాలవుతున్నాయి, అబ్బా అంటది. అయిన అడుగులు మాత్రం ముందుకే పడుతున్నాయి. నీకు ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరేంత వరకు నువ్వు ఒకటే జ్ఞాపకం పెట్టుకో, అది సంవత్సరమా 2 ఏళ్ళ కాదు, ఆ దేవుడు ఇచ్చాడా నెరవేరుస్తాడు. ఆయనకి ఇచ్చాడా ఖచ్చితంగా నెరవేరుస్తాడు. Praise the Lord. Amen. So let me tell you, everything goes away from faith. విశ్వాసం నువ్వు కలిగి ఉంటే మిగతా అన్ని బారిపోతాయి. Amen. Because faith stands up and takes our rule over faith and speaks. అంటే మిగతా అన్నిటి మీద విశ్వాసం పైన కూర్చుంటుంది. అన్నిటినీ ఏలేది నీలో ఉన్న విశ్వాసమే. కాబట్టి విశ్వాసం మాత్రమే కలిగి ఉండు. Praise the Lord. See, when faith speaks, everybody else keeps still. విశ్వాసం మాట్లాడితే సమస్తము నోరు మూసుకుంటుంది. కాబట్టి నీ జీవితంలో ఏం మాట్లాడాలి? Faith should speak in your life. Amen. Faith has a voice. That is nothing but the voice of God. విశ్వాసం ఇంకో స్వరం ఉన్నది. ఆ స్వరం పేరు దేవుని యొక్క స్వరం. నువ్వు విశ్వాసంతో పలుకు. God is able to do. మోషే పలికినప్పుడు దేవుడు చేస్తాడు. ఎందుకంటే మోషే వెనకాల దేవుడు ఉన్నాడు. నేనంటున్నా, మోషే వెనకాల ఉన్న దేవుడే, యెహోషువతో పాటు ఉన్న దేవుడే, దావీదుకు తోడుగా ఉన్న దేవుడే, దానియేలుని సింహాల గుహలో కాపాడిన దేవుడే ఈ రోజు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ పక్షమున ఉన్నాడు. నీతో యుద్ధం చేయవాడు. నీ సంవత్సరం ఆది నుంచి అంతం వరకు నీ పక్షమున యుద్ధం చేయవాడు యెహోవానే. కాబట్టి నువ్వు ఖాళీ చేతులతో ఇంటికి పోవద్దు. ఒక వాగ్దానం, విశ్వాసం, నిరీక్షణ, వాక్యం పట్ల ప్రేమ, ఏది ఏమైనా నెరవేరేంత వరకు నిలబడతాను అన్న ఒక దృఢ సంకల్పం. ఈ సంవత్సరం చివరికి వచ్చేసరికి అద్భుతాలు జీవితంలో జరిగి తీరవలసి ఉన్నాయి. ఆమె శబ్దమా, నమ్మగలవా? వాగ్దానం నీదే, వాగ్దాన పుస్తకం నీదే. ఇప్పుడు నీవే దేవుడి కుమారుడవు, నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కలిగి ఉండవలసిన వారు ఉన్నావు. బలమైన విశ్వాసం చేత దేవుడి కార్యము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక నీ జీవితంలో అన్ని కొత్తయే, అన్ని నూతనమే.
ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ ఇన్ ద లా. ప్రభువులో సమస్తము నూతనమాయను. ఇదిగో పాతవి గతించెను. క్యాలెండర్ పోయినది, బాధలు పోయినాయి, క్యాలెండర్ పోయినాయి, శోధనలు పోయినది, 25 పోయింది, నీలో ఉన్న నొప్పుల బాధలు పోయినాయి. నూతనమేనా? నూతనమేనా? సమస్తము నూతనమేనా? క్రీస్తులో సమస్తము నూతనమేనా? ఆది అంతము దేవుడేనా? సమస్తము యెహోవా ఈరే. సమస్తము యెహోవా ఈరే. ప్రైజ్ ది లార్డ్. అందరం లేచి నిలబడదాం.